అనుభవపూర్వకంగా చూసి రాసిన వాళ్ళు చెప్తే అయినా సాయిబాబా ఇస్లాంని ప్రమోట్ చేసే టైంలో తనకి ఎలాంటి పూనకాలు వచ్చేవి, ఇస్లామిక్ సంప్రదాయాలు పాటించకపోతే ఆడవాళ్ళని కథలు చెప్పటం కదా, కాస్త లెందీగా ఉండొచ్చు. ఓపిక్గా వినండి, మంచి కంటెంట్ ఉంది, మసాలా కూడా ఉంటుంది. ఓకేనా? బాబా ఎంత క్షమాశీలుడు అంటారు, బాబా ఎంత క్షమాశీలుడు అంటున్నారు. కానీ ఇక్కడ బాబా క్షమాశీలుడు కంటే ఈ సూఫీ సిద్ధాంతం, సూఫీ సంతులు సనాతన ధర్మంపై ఏ విధంగా దాడులు చేశారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా పేరు చెప్పగానే చాలామంది తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. అయితే వాళ్ళందరూ ఏంటి ప్రమాణంగా తీసుకుంటారంటే సాయిబాబా సచ్చరిత్ర అనే దాన్ని ఎక్కువ ప్రమాణంగా తీసుకుంటారు. అలాగే అందులో చెప్పిన ఘట్టాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు, అంటే అక్కడ అనుభవపూర్వకంగా కొంతమంది చూసి రాసిన విషయాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. పోనీ అటువంటి అనుభవపూర్వకంగా చూసి రాసిన వాళ్ళు చెప్తే అయినా సాయిబాబా ముస్లిమే, సాయిబాబా ఇస్లాంని మాత్రమే ఎక్కువ ప్రోత్సహించాడు. ఇది స్టార్టింగ్లో, తర్వాత ఎప్పుడుకో ఇక ఆయన ఇక సర్వమత సమ్మేళనం, కొత్త మేళం ఏదో పెట్టేసి అందరినీ నేను అట్టా సుత్తా అని చెప్పాడు అంటారు. కానీ అసలు ఇస్లాంని ఎంత ప్రమోట్ చేశాడు, ఇస్లాంని ప్రమోట్ చేసే టైంలో తనకి ఎలాంటి పూనకాలు వచ్చేవి, ఇస్లామిక్ సంప్రదాయాలు పాటించకపోతే ఆడవాళ్ళని ఎట్లాంటి బూతులు తిట్టేవాడు, ఇవన్నీ మీరు ఎప్పుడైనా తెలిసి చదువుకున్నారా? చదువుకునే ఉంటారు, కాకపోతే భక్తితో కళ్ళు మూసుకుపోయిన మీకు కొంతమంది కనపడకపోయి ఉండొచ్చు. కానీ సాటి హిందువులకు ఇప్పుడు నేను చెప్పటం బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. నేను దేని నుంచి చెప్తున్నాను అంటే శ్రీ సాయిబాబా సత్యచరిత్ర, అంటే శ్రీ సాయి సచ్చరిత్రని ఇగోండి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి వాళ్ళు ముద్రించిన దాని నుంచే చెప్తున్నా. నా సొంత పెత్తనాలు లేవు, నా సొంత పైత్యాలు లేవు. కాకపోతే కథలు చెప్పటం కదా, కాస్త లెందీగా ఉండొచ్చు. ఓపిక్గా వినండి, మంచి కంటెంట్ ఉంది, మసాలా కూడా ఉంటుంది. ఓకేనా? నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ పరిచయంలో ఉన్న వాడుక భాష వాడకం అనే దానిలో ఒక లైను, బాబా మాట్లాడే ఉర్దూ భాషలోని వాక్యాలు లేదా ఆ రోజుల్లోని గ్రామీణ భాషలోని సంభాషణ యథాతథంగా ఓవిల్లో జత చేసి అలాగే వాడుకలోని మరాఠీ ఇంగ్లీషు శబ్దాలను వాడి హేమాద్ పంత్ తన వర్ణనకు యథార్థతను మాత్రమే కాకుండా సోయగాలను కూడా సంతరించి పెట్టారు. అంటే ఇక్కడ బాబా మాట్లాడే ఉర్దూ భాష, ఇప్పుడు బాబాని ముస్లిం అనగానే మా బాబాని ముస్లిం అంటావా అని పిసికేసుకుంటున్నారు కదా. ఉర్దూ మాట్లాడుతుంటే ఎవరంటారు? సరే ఇట్ట కూడా అంటారు, ఉర్దూ పండితుడు కూడా అయి ఉండొచ్చు అంటారు కదా. అక్కడ అంత లేదు రాజా. ఓకే, సో బాబా ఉర్దూ మాట్లాడేవాడని ఈ రచయిత చెప్తున్న మాట. అంటే ఈ రచయిత చెప్తూ దానికి సోయగాలు సొగసులు అద్దాడంట హేమాద్ పంత్ అనే ఆయన. ఓకే, సో ఇక కథలోకి వెళ్దాం. ఇక ఉర్దూ మ్యాటర్ అర్థమైంది కాబట్టి కథలోకి వెళ్తే సాయి సచ్చరిత్ర 3వ అధ్యాయంలో ఈ కథ ఉంది. దీన్ని ఓపిక్గా కాస్త వినండి ప్లీజ్. ఎందుకంటే అన్యమత కేంద్రాల్లోకి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాయిద్దంటే వాళ్ళు మూసుకుని వింటున్నారు కాబట్టి వాళ్ళు అట్టు ఉంటున్నారు. మన వాళ్ళు కూడా కాస్త వినటం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. వినండి. సరే, తమను పూజించమని ఆజ్ఞాపించారు సాయి. ఆ సాయి ఎవరు అన్నదాన్ని వ్యాఖ్యానించాను. దాన్ని దృఢపరచగల ఒక విషయం గుర్తొచ్చింది. ఉప్పెనలా ఉరికి మరీ వచ్చింది, అది చెప్తాను. అంత ఉరుక్కుంటూ వచ్చిందంట, మరి వినాలిగా, మరి ఎందాం. ఒకసారి షిరిడీకి ఒక రోహిలా వచ్చాడు. అతను చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు. అతడు బాబా గుణాలను చూసి సమ్మోహితుడయ్యాడు. అతడికి బాబా పైన అపరిమితమైన ప్రేమ కలిగింది. ఈ ప్రేమ రోహిల్లాకి ఎందుకు కలిగిందంటే మీకు చివరిదాకా చూస్తే అర్థమైంది. దాని అర్థం నేను చెప్తే బాగోదు. ఓకే, దున్నపోతులాంటి శరీరంతో పుష్టిగా ఉండి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. ఎవరు? బాబా కాదు, ఆ రోహిల్లా. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. దేహానికి పాదాల వరకు జీరాడే కఫ్నీ వేసుకునేవాడు. ఎట్లా అయితే బాబా వేసుకుంటున్నాడో కఫ్నీ, అలాంటి కఫ్నీని అతను కూడా వేసుకునేవాడు. కాకపోతే అతను దున్నపోతులా ఉండేవాడంట. మసీదులోనే ఉండేవాడు, అది రాత్రైనా పగలైనా. మసీదు కానీ చావడి కానీ గొంతెత్తి గట్టిగా పట్టరాని ఉల్లాసంతో ఇష్టం వచ్చినప్పుడు కల్మా చదువుతూ ఉండేవాడు. అండర్లైన్ దిస్ పాయింట్స్ యువర్ హానర్స్. సాయి మహారాజు శాంతి స్వరూపులు, కానీ గ్రామ ప్రజలకు మాత్రం రోహిల్లా తరహాకి చెప్పలేనంత విసుగు కలిగింది. సాయిబాబా ఎంత శాంతి స్వరూపుడు అంటే 2 లైన్లు వెళ్ళిన తర్వాత మీకే కనపడిపోద్ది. మహాశాంతి, డిస్కో శాంతి. అబ్బా వెళ్ళే. అర్ధరాత్రి పూట కూడా ఈ పెడబొబ్బలు అలా నడుస్తూ ఉండేవి. అర్ధరాత్రి అపరాత్రి పగలు రాత్రి లేకుండా కల్మాలు వినిపిస్తూ ఉండేవాడంట గట్టిగా. కల్మాలు అంటే ఏంటనేగా మీ డౌట్, అది కూడా చెప్తా, కొంచెం ఓపిక పట్టండి. వాళ్ళ కంటికి నిద్రాదేవి కరువైంది. పగలంతా మలమలమాడే ఎండలో
పొలాల్లోనో అడవిలోనో కష్టం చేసుకుని తీరా రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోదామంటే ఉండేది కాదు. దాంతో ప్రజలకి చాలా బాధ కలిగింది. బాబాకేమో ఏ బాధ ఉండదు, ఎందుకంటే చదువుతుంది కల్మ కదా, పైగా దున్నపోతులా దృఢంగా ఉన్న రోహిలా కదా, బాబా గారికి నొప్పి అనిపించేది కాదు. కానీ జనులకు మాత్రం అది చాలా ఇబ్బంది కలిగించింది. రాత్రి సుఖంగా నిద్రపోలేకపోవటం వల్ల రోహిలా మీద వారికి పట్టరానంత కోపం వచ్చింది. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిలా అయ్యింది వాళ్ళ పని. ఎంతకని చూస్తూ ఊరుకుంటారు? రాత్రింబవళ్ళు ఒకటే నస, ఆ కల్మ అంట నసలాగా అనిపించేదంట వాళ్ళకి, పాపం అనిపిస్తుందిలేండి. ఏం చెయ్యాలరా బాబు అని వాళ్ళకి పెద్ద విచారం పట్టుకుంది. రోహిలా అసలే తల తిరుగుడు మనిషి, పైపెచ్చు అతడికి బాబా ఒత్తాసు ఒకటి. మరి బాబా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కాకుండా ఈ రోహిలాకి ఎందుకంత ఒత్తాసు ఇచ్చాడంటే, అతను దున్నపోతులా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి కాబట్టి. పైగా చెప్పారు కదా, అతడు బాబా గుణాలను చూసి సమ్మోహితుడయ్యాడు. బాబాకి అతని మీద అపరిమితమైన ప్రేమ కలిగింది. దాంతో అతడు హద్దు పద్దు లేకుండా మరింత రెచ్చిపోతున్నాడు. మొండిగా గర్విష్టిగా అయిపోయాడు. గ్రామస్తులని నోటికొచ్చినట్టు మాట్లాడసాగాడు. వాళ్ళకి ఎదురు తిరిగాడు. అప్పుడు ఊరంతా కూడా అతని మీద తిరగపడింది. సాయి జనని ప్రేమామృత ధారలు కురిపించే అత్యంత కరుణామయి అని, శరణాగతులను రక్షిస్తుందని గ్రామస్తులంతా దయనీయమైన తమ ఇబ్బందిని విన్నవించుకోవటానికి బాబా దగ్గరకు వచ్చారు. సాయి జనని కరుణామయి అంట. సాయిబాబా గారిని ఒక తల్లిలాగా, ఒక స్త్రీతో సమానంగా వాళ్ళు భావించారు, అంటే తల్లితో సమానంగా భావించారు. బాబా గారేమో ఆ దున్నపోతు లాంటి రోహిల్లా మీద అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇష్టం అయింది, మనం ఏం చేస్తాం. అయితే బాబా వాళ్ళని పట్టించుకోకపోగా గ్రామస్తులతో, రోహిల్లాను బాధించకండి, అతనంటే నాకెంతో ఇష్టం. పాపం తల్లి లాంటి బాబా గారికి రోహిలా అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అతను దున్నపోతుల స్ట్రాంగ్గా ఉండేవాడు. ఈ రోహిలా భార్య పరమ గయ్యాళి. అతనితో ఆమెకు పొత్తు కుదరటం లేదు. అందుకని అతన్ని తప్పించుకొని ఆ నికృష్టురాలు నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది. రోహిల్లా ఒక్కడే కాదంట, రోహిల్లా భార్య కూడా బాబా దగ్గరకు వచ్చేయాలని ఉబలాట పడుతుందంట, నికృష్టురాలంట. పైగా ఇప్పుడు ఆవిడ కూడా వచ్చేసింది అనుకో, బాబా దగ్గరకు అందరూ మారిపోతారుగా, మరి రానివ్వాల్సింది. ఆమె వచ్చేస్తే మళ్ళీ రోహిల్లా కూడా వెళ్ళిపోతాడు, బాబా ఒంటరి అయిపోతాడని భయమా? అంటే అసలే రోహిల్లా చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పారు కదా. ఆ ముండకి పరదా వేసుకోవాలని కూడా తెలియదు. ముండ అంట బాబా గారు అంటున్నమాట, ఇది రోహిల్లా అంటున్నాడు అనుకుంటున్నారేమో. రోహిల్లా కాదు, బాబా గారు చెప్తున్నారు. ఆ ముండకి పరదా వేసుకోవాలని తెలియదు. ఇప్పుడు మొన్న ఎవరు అంటున్నారు కదా, పాపం అనసూయ గారు, వీళ్ళందరూ కూడా మా ఇష్టం, మేము మాకు తోచింది వేసుకుంటాం అని చెప్పేసి వేసుకోండమ్మా. ఇలా వేసుకుని బాబా దగ్గరికి వెళ్తే బాబా ఏమంటాడు, శివాజీ గారు అంటే మీకు కోపం వచ్చింది కదా, గాలి ముండ అంటారు అనగానే ఇప్పుడు బాబా గారు చెప్తున్నారు పరదా వేసుకొని ముండంట. బాగుంది కదా, నా మాటలు కాదు, మీ సత్య చరిత్రలో రాసుకున్న మాటలే చెప్తున్నాం. వల్ల దీనికి కూడా కేసులు అంటారేమో చూసుకోండి. అది సిగ్గు బిడియాలను వదిలేసింది, దాన్ని బయటకు నెట్టేసినా అది బలవంతంగా ఇంట్లోకి దొరుకుతుంది. అతను కేకలు పెట్టడం ఆపేసినప్పుడు ఆ సందు చూసుకుని ఆ దుర్బుద్ధి ముండ ఇంట్లోకి దూరాలని చూస్తుంది. అబ్బా, సాయిరామ్ సాయిరామ్, ఏంటి భాష, దుర్బుద్ధి ముండ ఎందుకు పరదా చేసుకునేందుక? ఏమి సంస్కారం నాయన, సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్ కూడా సిగ్గుపడిపోయేలాగుంది. సూపర్. ఎవడు రాడా వీడియోలు చేస్తున్నాడు అక్కడ, చూడరా ముండా ఉండు. ఓ ముండా అంటే తిట్టు కాదు రోయ్, బాబా గారు చెప్పిన పదం. అయితే అతడు కేకలు పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా పారిపోతుంది. దాంతో నాకు సుఖ సంతృప్తులు కలుగుతాయి. అది పారిపోతే. ఎవ్వరూ కూడా అతని జోలికి పోకండి, అతని ఇష్టం వచ్చినట్లు అరవనివ్వండి. అతను లేకపోతే నాకు రాత్రి గడవదు. దున్నపోతు లాంటి మనిషి కాపలా ఉంటుంటే పాపం ఆయనకి లేకపోతే ఈయనకి రాత్రి గడవదంట. అతని వల్లే నాకెంతో సుఖం కలుగుతోంది. ఇప్పుడు బూత్ నా బుర్రలో ఉందో మీ బుర్రలో ఉందో ఈ బుక్లో ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎవరన్నా మనోభావాలు గాయపడితే నన్నేమనకండి, ఆ బుక్ రాసినోడు అనండి. అతను అలా అరవటం నాకు చాలా లాభం. ఆడి పెళ్ళం రాకపోతే మీకేంటి లాభం బాబాజీ? ఏమో ఎవరు చెప్తారు ఇదంతా కూడా. అలా పరోపకారం చేసే రోహిలా నాకు అత్యంత సుఖకారకుడు. అతన్ని అలా హాయిగా అరుచుకొనివ్వండి, లేకపోతే ఆ దుష్టురాలు రోహిలా భార్య నన్ను కష్టపెడుతుంది. అవు నేనేం వ్యాఖ్యానం చేయను. అది అలసిపోతే అప్పుడు అది తనంతట తానే ఊరుకుంటుంది. అప్పుడు మీ పని పూర్తవుతుంది. ఆ ముండ నన్ను పట్టుకోకుండానూ ఉంటుంది. ఏ ముండ గురూజీ, ఏ ముండ బాబాజీ, ఏంటి ముండ భాష? చెప్తే కోపాలు వస్తాయి. తగలబెట్టండి,
తగలబెట్టండి మహేష్ గారు, తగలబెట్టండి. సాయి మహారాజు అలా అనంగానే అక్కడ అలజడి సద్దుమణిగింది. బాబా మనసుకి వాడిది గొడవ అని అనిపించట్లేదు, అనిపించదు. ఎందుకంటే చదివింది కల్మా కాబట్టి, పైగా దున్నపోతలా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి. మరి ఆయనతో చెప్పటం వల్ల మనకేం ఉపయోగం? అసలే ఈ రోహిలాకి అరుపులంటే ఇష్టం, అందులోనూ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడానికి వాడికి స్వేచ్ఛ కూడా దొరికింది. గొంతెండిపోయే వరకు హద్దు పదు లేకుండా అదే పనిగా కల్మా చదువుతున్నాడు. బాబా ఎంత క్షమాశీలురు అంట. గొంతెండిపోయేదాకా కల్మా చదువుతూనే ఉన్నాడంట. బాబా ఎంత క్షమాశీలుడు అంటున్నాడు. కానీ ఇక్కడ బాబా క్షమాశీలుడు కంటే బాబా ఎంత ముస్లిం శీలుడు అది వినాలి మీరు. ఎందుకంటే ఈ కథ ఇంకా ముందుకెళ్లే ముందు మీకు అసలు కల్మా అంటే ఏంటో చెప్పాలి. నిజానికి ఇస్లాంకి 5 సూత్రాలు ఉంటాయి. 5 సూత్రాల్లో ఒకటి కల్మాని అంగీకరించడం కూడా. ఈ కల్మాలో 5 సూత్రాలు ఉంటాయి. అవేంటో ఒకసారి మీకు చెప్తాను, దయచేసి వాటి అర్థం చూడండి. ఎందుకు బాబాకు అంత బాగా నచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ముందుగా ఈ కలిమా అంటే ఏంటో ఒకసారి చూడండి. కలిమా అనగా వాక్కు. ఇస్లాంలో కలిమా అనగా విశ్వాసపు వాక్కు. ప్రపంచమంతటా గల ముస్లింలందరూ ఏకీభవిస్తూ కలిగిన ఈమాన్, అకీదా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన ప్రథమ విశ్వాసం ఈ కలిమా. కింద ఇవ్వబడిన 5 కలిమాల్లో మొదటి కలిమా షహాదా. ఖురాన్లోనూ హదీసుల్లోనూ కనిపిస్తుంది. మిగతా 4 కలిమాలు మొదటి కలిమాను పటిష్టం చేయుటకు ధార్మిక ఉలేమాలచే నిర్దేశింపబడినవి. ఇక కలిమాలు ఏంటో చూద్దాం. నిజానికి ఇది ఇస్లాంకి సంబంధించినవి కాబట్టి ముస్లింలు దీన్ని పఠించడం నేను తప్పుగా తీసుకోవట్లా, వాళ్ళ మత విశ్వాసం అది. కానీ ఆ విశ్వాసాన్ని ఈ సాయి దగ్గరికి వచ్చిన ఈ రోహిలా ఎందుకంత బిగ్గరగా రోజుకు 100 సార్లు చెవులు చిల్లులు పడేలాగా ఎందుకు చదివాడు? దాన్ని వింటూ సాయి ఎందుకంత ఆనందపడ్డాడు? ఈ కలిమాల్లో నిజంగా అంత సత్యం ఉందా? ఈ కలిమాల్లో అంత గొప్ప పవిత్రమైన వాక్కులు ఉన్నాయా? లేదంటే ఈ కల్మాలో అంత సర్వమత సమానత్వం ఉందా అనేది ఇప్పుడు మీకు తెలియాలి. నిజంగా చెప్తున్నా, దీన్ని ముస్లింలు ఎవరు కూడా తీసుకోవాల్సిన అవసరంలా. ఇది అక్కడ గ్రంథంలో ఉన్నదాన్ని బట్టి నేను అర్థం చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో మొదటి కలిమాని కలిమా ఏ తయ్యబా అంటారట. దాని తెలుగు అర్థం ఏముంది? నేను సాక్షీకరిస్తున్నాను ఎవ్వరూ లేరు కానీ అల్లాహ్ ఉన్నాడని. నేను సాక్షీకరిస్తున్నాను మహమ్మద్ అల్లాచే పంపబడ్డ ప్రవక్తయని. ఇది మొదటి కలిమా. ఇది ఇస్లాంని అంగీకరించటమే ఈ కల్మాలు 5 చదవటం అంటే. అందుకే నేను కల్మాని చదవకుండా దాని అర్థాన్ని చెప్తున్నాను. మరి ఎవ్వరూ లేరు అల్లా తప్ప అని చెప్తున్నాడట. మరి రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అందరినీ పూజ చేస్తున్నావు అని చెప్తున్నారు కదా ఈ సాయి భక్తులు. ఈ మాట ముస్లింలతో చెప్పించండి. అల్లా ఉన్నాడంటే మరి వీళ్ళందరూ కూడా ఉన్నట్టేనా అండి అని చెప్పేసి, లేదు వీళ్ళందరూ కూడా అల్లా స్వరూపమేనా అండి అని చెప్పి వాళ్ళతో చెప్పించండి ముస్లింలతో. మీ జన్మ 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 జన్మంతా కష్టపడ్డా అవ్వదు. వెళ్ళకొలం అయిపోయింది సనాతన ధర్మం అంటే. చూడండి ఇక రెండోది, దీన్ని కలిమాయే షహదత్ అంటారట. నేను సాక్షీకరిస్తున్నాను ఎవ్వరూ అర్హులు కారు ఆరాధనకు అల్లాహ్ తప్పితే. మరి యేసు సాయి, షిరిడి సాయి, అల్లా సాయి, మౌలా సాయి, రామ సాయి, కృష్ణ సాయి ఇన్ని లేవంట. అక్కడ ఉన్నది ఒకటే అల్లాహ్. ఆ అల్లాహ్ అనే పేరుకి దగ్గర చేయటానికి సాయి అనే ఒక వంక మాత్రమే. ఈ సాయి కల్మాలు చదివించాడు, కల్మాలు బలవంతం చేత వినిపించాడు. మరి ఆ సాయిని ముస్లిం అని కాకపోతే ఏమనాలి? ఒక ముస్లింని ముస్లిం అని కాకపోతే ఇంకేమనాలి చెప్పండి? కేసులు పెడతారా? పెట్టుకోండి. అతడు ఏకేశ్వరుడు, భాగస్వామి లేనివాడు. వినండియా, వినండి. మరియు నేను సాక్షీకరిస్తున్నాను మహమ్మద్ అల్లాహ్ యొక్క సేవకుడు మరియు ప్రవక్త అని. ఈ 2 చోట్ల కూడా కల్మాలు చదివేటప్పుడు ఆ రోహిలా సాయిబాబా పట్ల విపరీతమైన సమ్మోహితుడైన రోహిలా మరి సాయిబాబా గురించి కాకుండా అల్లాహ్ గురించి, మహమ్మద్ ప్రవక్త గురించి ఎందుకు సాక్ష్యాలిస్తూ కల్మాలు గొంతు చించుకుంటూ జనాల చెవులు చిల్లులు పడేదాకా చదివాడు? ఈరోజు మైకులు పెట్టేసి అజాన్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? దీనికి ఆద్యుడు సాయిబాబా అంట. అందుకే ఆ దున్నపోతులు అంటే రోహిల్లా సాయిబాబాని అంత సుఖపెట్టాడు. అదే సుఖం కలిగేలా చేశాడంటే బాబా చెప్తున్న మాట. అంటే ఇవన్నీ వినిపించటమే సుఖం అనుకుంటా బహుశా. ఇక మూడవది కలిమాయే తమ్జీద్. కీర్తనలు అల్లాహ్కే, శ్లాఘనలు అల్లాహ్కే. అల్లాహ్ తప్పితే ఎవ్వరూ ఆరాధించుటకు అర్హులు కారు. పూజకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ పరమ శక్తిమంతుడు. ఏ బలము, ఏ శక్తి అల్లాహ్ను మించింది లేదు. అతడే బలశాలి, అతడే ఘనశాలి. మరి బాబా ఎవరు? బాబా ఎవరు? బాబా ఎవరో తెలియాలి అంటే ఈ పాటేనండి. జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని,
జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాకు తను బానిసని అల్లాను కొలిచెను అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనో విన్నారుగా, జగతికి అల్లా మూలం అయితే ఈయన అల్లాకు బానిస. పోనీ ఈ లైన్ వరకు ఒప్పుకోకపోయినా కనీసం ముస్లింలు వచ్చేసి అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనోయి అని పాడారు కదా, అదన్నా ఒప్పుకుంటారేమో అడగండి ముస్లిమ్స్ని. అల్లాయే అల్లాను కొలిచెను అన్నారు అంటే బాబా కూడా అల్లానే అని చెప్తున్నారు. మరి బాబా అల్లా అన్న విషయం కనీసం ముస్లింలు ఇప్పటికన్నా ఒప్పుకుంటే బాగుండు. ఎందుకంటే సర్వమత సమానత్వం కదా, ఆ సమానత్వం మేళం మనం మాత్రం ఎందుకు వాయించాలి, వాళ్ళని కూడా వాయించమని కాసేపు. ఎందుకంటే కామెంట్లలోకి వచ్చి నేనేదో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నా అంటున్నారు కదా ముస్లింలు. వాళ్ళందరూ ఆత్రం ఏంటంటే నేను మత విద్వేషాలు రెచ్చగొట్టానని కాదు, వాళ్ళు ముసుగేసుకొచ్చిన మతాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నానని. ఇక 4వ కలిమ, దీన్ని కలిమాయే తౌహీద్ అంటారట. అల్లాహ్ తప్పితే వేరొకరు ఆరాధించుటకు అర్హులు కారు. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు ముస్లిమ్స్, అందుకే బాబాని దగ్గరికి రానివట్ల, బాబా దగ్గరికి వాళ్ళు పోవట్లే. అతను ఒక్కడే, అతనికి భాగస్వామి ఎవ్వరూ లేరు. సామ్రాజ్యం అతడికే, స్తోత్రములు అతనికే, అతడే జీవనాన్ని మృత్యువును వసంగువాడు. అతడు సజీవి, అతడు చిరంజీవి, అతడు గౌరవాలు ఔన్నత్యాలు కలిగిన వాడు. మంచి అతడి చేతుల్లోనే ఉంది, అతడే మంచి, అతడే సకల శక్తిమంతుడు. మరి ఎందుకు బాబాని స్తుతిస్తున్నారు మీరు? ఎందుకంటే బాబాని పూజించే వాళ్ళందరూ చివరాఖరికి వచ్చేపాటికి అల్లా తప్ప ఆరాధించుటికి ఎవరు అర్హులు కారు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవటానికి వాళ్ళు ఏమి 10 years 20 years 100 years ప్లాన్లు పెట్టుకోరు, అవసరమైతే ఒక 1000 years ప్లాన్ అన్న పెట్టుకుంటారు. గజ్వాయ్ హింద్, భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయటం అనే లక్ష్యంలో చాలామందిని పంపారు. అందులో ఈ సూఫీ సంతులు కూడా ఒకళ్ళు. ఈ సూఫీ సిద్ధాంతం, సూఫీ సంతులు సనాతన ధర్మంపై ఏ విధంగా దాడులు చేశారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తొందరలోనే మీకు ఒక అద్భుతమైన కానుకనిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా 5వ కలిమ, దీన్ని కలిమా ఏ రద్దే కుఫ్ర్ అంటారట. ఓ అల్లా, నీ శరణు జొచ్చుచున్నాను. నేను స్పృహతో ఉన్నంత వరకు నీతో ఎవ్వరిని భాగస్వామిని చేయకూడదని, నాకు తెలియని వాటికి నేను క్షమ కోరుచున్నాను. నా అజ్ఞానానికి పశ్చాత్తాపడుతున్నాను. అవిశ్వాస దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందగోరుచున్నాను. నీ భాగస్వామిని ఎవ్వరినీ చేయక మరియు అన్ని పాపముల నుండి నేను నీ ఇక్ష కర్పిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను మరియు నీవు తప్ప పూజార్హుడు ఎవ్వరూ లేరని. మహమ్మదు శాంతి కలుగునుగాక నీ ప్రవక్తయని. 5వది, ఇది చివరిది, మీరందరి చేత కూడా చేపించేది ఇదే. సాయి భక్తులందరూ గుర్తుపెట్టుకోండి, లాస్ట్కి అల్లా తప్ప ఎవ్వరూ దేవుడు కాదు, అల్లాకు మాత్రమే ఆరాధనలు, అల్లాకు మాత్రమే స్తోత్రాలు అని మీ నోటతో చెప్పించే స్థితే 5వది. ఇలాంటి కల్మాలు చదువుతుంటే బాబాకి ఎంత ఆనందం పొంగింది. మాకు కష్టంగా ఉంది అని గ్రామస్తులు చెప్పుకుంటే కూడా, మీకు కష్టంగా ఉన్నా సరే వీడి వల్లే నాకు సుఖం ఉంది కాబట్టి రోహిల్లా గాడిని అరుసుకోనివ్వండి, వాడితోటే నేను సుఖపడతాను, వాటితోటే నేను సుఖపడతాను అని చెప్పేసి చెప్పారు కదా. రేపు చివరాఖరి మజిలీలో కూడా జరిగేది ఇదే. ఇస్లామే ఈ మతం యొక్క ప్రాధాన్యత అవుతుంది. దీన్ని కవర్ చేయటానికి, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి బకరాలను చేయటానికి మధ్యలో ఎన్నో కథలు వెళ్ళారు. కానీ ఈ కథ 30వ పేజీ నుంచి స్టార్ట్ అయింది. మరి 700 పేజీల్లో ఇంకెన్ని ఉంటాయి ఆలోచించుకోండి. మీరు ఎలాగూ కొంతమంది ఆలోచించేంత శ్రమ పెట్టరు కాబట్టి, కేవలం మా కోరికలు తీరితే చాలు, తీర్చింది ఎవడైతే మాకేంటి అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి, అలాంటి వాళ్ళ నిమిత్తం నేను దీని యొక్క వాస్తవ స్థితిని మీకు వివరిస్తాను. నచ్చిన వాళ్ళు చూడండి, నమ్మిన వాళ్ళే ఫాలో అవ్వండి. నేను మాత్రం ఒక్కటే నమ్ముతా, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం నాశనం చేయాలనుకుంటే ఆ ధర్మమే మనల్ని నాశనం చేస్తుంది. మనం ధర్మాన్ని గెలిపించాలనుకుంటే ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. సత్యమేవ జయతే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం, శాశ్వతమైన ధర్మం.